గా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. ఇవాళ మనం చూద్దామండి, చాలామంది మనకి 1,00,000 ఎస్ఐపి చేస్తున్నామండి అని చెప్తున్నారు. చాలామంది గ్రో యాప్లో కావచ్చు, లేదా జిరోదాలో కావచ్చు, లేదా ఏదైనా అడ్వైజర్ ద్వారా కావచ్చు, ఎక్కడైనా సరే మేము 1,00,000 ఎస్ఐపి చేస్తున్నాం సార్, 1,00,000 ఎస్ఐపి చేస్తే మనకి అనుగుణంగా చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది లాంగ్ టర్మ్ అనుకుంటున్నారు. కానీ చూడండి, ఎవరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో 1,00,000 ఎస్ఐపి అనేది కంటిన్యూ చేయకండి. ఎందుకని చెప్తాను ఇక్కడ మీకు. చూడండి, ఒకవేళ మీరు కనుక 1,00,000 ఎస్ఐపి ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు అంటే కనుక ఒక 15 ఇయర్స్లో మనం పెట్టేది మాత్రం 1,80,00,000 మనం పెడతామండి. సో దానికి గాను మనకు వచ్చేది 6,80,00,000 దాకా మనకైతే వస్తుంది. ఏదైతే రిటర్న్ వస్తుంది మనకి 1,00,000 కనుక ఎస్ఐపి వేసుకుంటూ వెళ్తే, అందులో మనం చూస్తే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 1.8 CR తీసేస్తే ఆ బ్యాలెన్స్ అమౌంట్ మీద మనం ట్యాక్స్ కట్టాలండి. ఇక్కడ మన దగ్గర 5 crores మీద మనం 12.5% ట్యాక్స్ తీసుకున్నా కూడా 62,50,000 రూపీస్ ట్యాక్స్ అయితే వస్తుంది. ఇట్లా చేయకుండా మీరు కనుక ఇలా ఈ ప్లాన్ చేసుకోండి. సపోజ్ మీరు మొదలుపెట్టారు 1,00,000 ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో మొదలుపెట్టారు. ఎప్పుడైతే 1 year తర్వాత మనం పెట్టింది 12 lakhs ఆల్రెడీ పెట్టుంటాము. ఆ 12 lakhs మీద మనకి ఏదైనా రిటర్న్ వస్తే మాక్సిమం ఇంకో 1 lakh రావచ్చు, 13 lakhs అవ్వచ్చు. లేదా ఏం రిటర్న్ రాలేదు, మార్కెట్ అట్లాగే ఉందంటే 12 lakhs గానే ఉంటుంది. ఒకళ్ళు కొంచెం డిప్ అయినా కూడా 11,50,000 అయితే మీకైతే ఉంటుంది. చూడండి, మనందరికీ తెలుసు ఎస్ఐఎఫ్లో మనం పెట్టాల్సిన మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 10 lakhs మాత్రమే. సో ఇక్కడ మీకు ఏంటంటే 1 year నుంచి ఎస్ఐపి వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి మీ దగ్గర ఎస్ఐఎఫ్లో ఎంత అయితే అమౌంట్ పెట్టాల్సి వస్తుందో అంత అమౌంట్ మీ దగ్గర సఫిషియెంట్గా బిల్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ కార్పస్ని ఎస్ఐఎఫ్ షిఫ్ట్ అయిపోండి. ఎస్ఐఎఫ్లో కూడా ఎస్ఐపి ఉంటుందండి. చాలామంది మనం లాస్ట్ టైం నేను చెప్పాము ఎస్ఐపి చేయండి ఎస్ఐఎఫ్లో అంటే, కొంతమంది కామెంట్స్లో పెట్టారు ఎస్ఐపి ఉంటుంది కదా, ఎస్ఐఎఫ్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు. ఇది చాలా తెలియదండి, చాలామంది తెలియట్లేదు, అవేర్నెస్ లేదు పబ్లిక్కి. ముందుగా ఈవెన్ ఎస్ఐఎఫ్లో కూడా మనం 10 lakhs పెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ కావాలంటే 10,000, 5,000 ఎస్ఐపి వేసుకోవచ్చు అండి. అది చాలా బాగుంటుంది. మనం కనుక లంసంగా 10 lakhs పెట్టి అక్కడి నుంచి ఎస్ఐపి కనుక ఎవరైతే వేస్తారో వాడికి ఎక్స్ట్రాడనరీ రిటర్న్స్ అయితే వస్తాయని చెప్తున్నాను. సో ఇక్కడ మనం కనుక అదే 1,00,000 ఎస్ఐపి మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేయట్లేదు కాబట్టి ఇక్కడి నుంచి ఆ వచ్చిన 12 lakhs అమౌంట్ని విత్ ఇంట్రెస్ట్ మనం ఏదైతే ఎస్ఐపి షిఫ్ట్ అయిపోయామో అక్కడి నుంచి మళ్ళీ మీరు 1,00,000 అయితే ఎస్ఐపి వేసుకుంటూ వెళ్ళండి. అలా కనుక మీరు వేస్తే ఒక 2.5 yearsలోనే మీకు దగ్గర 50 lakhs కార్పస్ అయితే బిల్డ్ అవుతుందండి. ఎస్ఐఎఫ్లో మనకు తెలుసు పిఎంఎస్ ఒక మంచి ఆప్షన్ అయితే మార్కెట్లో అవైలబిలిటీలో ఉంది. అలా కనుక మనం పిఎంఎస్కి ఈ ఎస్ఐఎఫ్లో ఉన్న కార్పస్ అంతా కనుక షిఫ్ట్ చేస్తే కనుక అక్కడి నుంచి మీకు పిఎంఎస్లో షిఫ్ట్ చేయండి. అలా చేసి 50 lakhs మీద మనం ఇక్కడ ఎస్ఐపి ఉండదండి. కొన్ని కంపెనీస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఎస్ఐపి కానీ టాప్అప్ అంటారు అండి. మనం ఎవ్రీ మంత్ టాప్అప్ మనం చేసుకోవచ్చు. మనకు ఒక పోర్టల్ ఇస్తారు, లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. మనం అందులో పోర్టల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మన ఇన్వెస్ట్మెంట్ ఎంత అని కనిపిస్తుంది. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇవాళ దాని వాల్యూ ఎంత అని కనిపిస్తుంది. దానికి అడిషనల్ పర్చేస్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది మనకి. అలా మనం ఎవ్రీ మంత్ కనుక 1,00,000 యాడ్ చేసుకుంటూ వెళ్తే అక్కడి నుంచి ఒక 2.5 yearsలో మనకి 1 CR అయితే అక్యుములేట్ అవుతుందండి ఫండ్. ఇక్కడితో మనం ఏం చేయాలంటే పిఎంఎస్ నుంచి ఎగ్జిట్ కొట్టేసి ఏఎఫ్కి మూవ్ అయిపోవాలి. మనందరికీ తెలుసు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో మినిమం పెట్టాల్సింది 1 CR. మనకి ఆన్ యావరేజ్గా 18 to 20% వర్కౌట్ అవుతున్నాయండి. మంచి ఏఎఫ్స్ మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనకు వచ్చే లాభం ఏంటంటే అధికంగా ట్యాక్స్ ఫ్రీ. మనకు మ్యూచువల్ ఫండ్స్లో లేనిది ఏఎఫ్లో ఎక్స్ట్రాడినరీగా వచ్చేది ఏంటంటే 3% ఎక్స్ట్రా రిటర్న్ వస్తూ కూడా ఆ రిటర్న్ కూడా ట్యాక్స్ ఫ్రీగా మన హ్యాండ్స్కి వచ్చేది ఏఎఫ్లో ఆప్షన్ ఉందండి. ట్యాక్స్ అంటూ ఉంటుంది కానీ అది పైన ఫండ్ లెవెల్లోనే పే చేసేస్తారు. సో మన చేతికి ట్యాక్స్ ఫ్రీగా వస్తుంది కాబట్టి ఈ మోడల్లో కనుక అక్కడి నుంచి మీరు టాప్అప్ చేసుకుంటూ ఈవెన్ ఏఎఫ్లో కూడా మనం 10 lakhs, 5 lakhs టాప్అప్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. అలా కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే దగ్గర 9.3 CR దాకా మనం అక్యుములేట్ చేయొచ్చు. ఇక్కడ మనం బ్లైండ్గా ఒకటే మ్యూచువల్ ఫండ్స్ పట్టుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి 6.5 CR, 6.8 దాకా వస్తే అందులోంచి మనం కట్టాల్సిన ట్యాక్స్ 62.5 ఉంటే, అదే కనుక మనం ఇట్లా ఎస్ఐఎఫ్కి వెళ్ళి అక్కడి నుంచి పిఎంఎస్కి వెళ్ళి అక్కడి నుంచి ఏఎఫ్కి వెళ్ళి అలా కనుక మార్చుకుంటూ వెళ్తే కనుక మనం దగ్గర 9.3 CR దాకా అప్రాక్సిమేట్గా తెచ్చుకోవచ్చండి. అప్రాక్సిమేట్ వాల్యూ చెప్తున్నాను. అందులో మనం ఆల్రెడీ 1 crore దాకానే మనం ట్యాక్స్ కడతాము పైన. అది అప్రాక్సిమేట్గా 1 crore మీద ట్యాక్స్ అంటే మీకు తెలుసు 12.50% ఉంటుంది. అదే ఒక 12,50,000 మనం ట్యాక్స్ పోయినా కూడా ఇక్కడ మన ట్యాక్స్ కూడా
దగ్గర 50 lakhs సేవ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎవ్రీ మంత్ కూడా 1.25 lakh క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకేసారి కడతాం మొత్తం. సో ఒకసారి కడతాం కాబట్టి మీకు ఒక్కసారే 1.25 lakh ఎగ్జంప్షన్ వస్తుంది. ఇక్కడ మనం ప్రతి ఇయర్ మారుతూ ఉన్నాం కాబట్టి ప్రతి ఇయర్ మనకు 1.25 lakh మనకి ఎగ్జంప్షన్స్ వస్తూనే ఉంటాయి. సో అట్లా మనం కనుక మేనేజ్ చేసుకోగలిగితే కనుక ఇక్కడ మనం అప్రాక్సిమేట్ ట్యాక్స్ చెప్తుందంటే అప్రాక్సిమేట్గా అయితే 12.5 పడుతుంది. సో అందుకని కొంచెం ఒక 50,000 ఎక్స్ట్రా పడచ్చు, తక్కువ పడచ్చు. సో అదండి మనకి ఇక్కడ గమనిస్తే కనుక ఎవరైతే బ్లైండ్గా ఓన్లీ 1 lakh మ్యూచువల్ ఫండ్స్లోనే పోతుంటారో వాళ్ళకంటే కూడా 1 lakh మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసి అక్కడి నుంచి ఎస్ఐఎఫ్కి మారి 1 year తర్వాత అక్కడి నుంచి 2.5 years తర్వాత పిఎంఎస్కి మారి అక్కడి నుంచి 2.5 years తర్వాత ఏఎఫ్కి మారుతారో వాళ్ళకే అత్యధికంగా లాభం వస్తుంది. కొంచెం మనం లాజిక్ ఉపయోగించాలండి. ఎవరికి బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళకూడదు. కొంచెం మాత్రం మనం కొంచెం అటుగా మార్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా వెళ్తుంటే మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ అయితే తెచ్చుకోవచ్చని చెప్తున్నాను. సో ఎట్లా మనం కనుక ఎస్ఐఎఫ్ నుంచి పిఎంఎస్కి, పిఎంఎస్ నుంచి ఏఎఫ్కి ఎట్లా మారుతూ కనుక మనం కార్పస్ బిల్డ్ చేసుకుంటే కనుక మనకు అమాంతం మనకు ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ అయితే మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి మనం ఏఎఫ్లో మనం చెప్తున్నాం, చాలామంది చెప్తున్నాము 1 CR ఎప్పుడైతే మీకు ఏఎఫ్లో వచ్చిందో అక్కడ నుంచి నెక్స్ట్ 2 CR 3 CR వచ్చేంత వరకు మేము అందులోనే ఉంటామండి. ఎప్పుడైతే ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ మనకి జనరేట్ అవుతున్నాయో ఏఎఫ్లో అందులో ప్రాఫిట్ తీసి మళ్ళీ వేరే ఏఎఫ్కి మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి ట్యాక్స్ పడదు, మనకి మన చేతిలో ట్యాక్స్ ఎక్కువ పడదు కాబట్టి మనం ఒక ఏఎఫ్ నుంచి ఇంకో ఏఎఫ్కి మారినా కూడా మనం ప్రతిసారి ట్యాక్స్ కట్టాల్సిన పని అయితే లేదు. అది ఒక బెస్ట్ ఆఫ్ ది థింగ్ ఉంటుంది. సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ 50 lakhs ఉందే మ్యూచువల్ ఫండ్లో అంటే మాత్రం ఇవాళ నుంచి పిఎంఎస్ మొదలు పెట్టండి. పిఎంఎస్లో మొదలుపెట్టి అక్కడి నుంచి ఎస్ఐపి వేయండి. సార్ ఆల్రెడీ నేను 1 year బ్యాక్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నాకు 10 lakhs 12 lakhs ఆల్రెడీ ఉంది అంటే కనుక ఈ డే 1 నుంచి మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అయిపోండి. ఒకవేళ మీకు 1 CR కన్నా అబోవ్ ఉంటే మాత్రం డే 1 నుంచి మీరు ఏఎఫ్ మూవ్ అయిపోండి. ఇది ఎక్స్ట్రాఆర్డినరీ రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.